ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ మార్కెట్‌లో వయాగ్రా గురించి చాలా రకాల అనుమానాలు, అపోహలున్నాయి. అసలు ఏది నిజం సార్? మీరెక్కడికి పోయినా ముఖ్యంగా మీరు ఫ్లైట్ జర్నీస్ అలవాటు ఉండేవాళ్ళు చూస్తే, అక్కడున్న ఫార్మసీలో ఏదన్నా ఒక టాబ్లెటు ఎంత ఫ్రీక్వెంట్‌గా అంతగా అమ్ముడుపోతుందంటే, అది వయాగ్రా టాబ్లెట్. ఇది నేను చెప్పడం కాదండి. మీరెక్కడికైనా పోయండి, వాడు మ్యానుఫ్యాక్చరర్ అడగండి, సార్ ఎక్కువ ఎక్కడికి పోతుంది సార్? ఓహ్! సార్ ఎయిర్‌పోర్ట్ గాని, ఆ చుట్టుపక్కల గాని దాంట్లో సార్ భలే పోతుంటాయి సార్. అంటే ఎందుకంటే, ఈ వయాగ్రా అనే టాబ్లెట్ ఒకటి టేస్ట్ చూసి ఎవరన్నా వాడిన తర్వాత ఆ వచ్చిన ఎరెక్షన్ చూస్తే అబ్బా! ఏముందని బాలే చేశాను సార్ సెక్సు అని ఒక 2, 3 ఎక్కడో వీడియోలు చూడడమో, లేదా సెల్ఫ్‌గా వాడి చూసుకున్న తర్వాత ఏమవుతుందంటే చాలా బావుంది కదా! అనేసి ఫ్యాంటసీగా వాడుతూ ఉంటారు. నిజంగా ఈ వయాగ్రాలో సిల్డెనాఫిల్ అనే ఆ డ్రగ్ నేమ్ అది యాక్చువల్‌గా టాబ్లెట్ పేరు. అదేం చేస్తుందంటే మనం అనుకున్నాం కదా! గట్టితనం కావాలంటే బ్లడ్ ఫ్లో బావుండాలి. బ్లడ్ ఫ్లోను పెంచుతుంది. సో, అప్పుడేమవుతుందంటే ఎక్కువసేపు ఎరెక్షన్ ఉండి చక్కగా ఎంజాయ్ చేస్తారు. కానీ అదేదో అన్నట్టు లడ్డూ బాగుందా నాయనా ఇంకో లడ్డూ కావాలా అన్నట్టు వాడు చూస్తాడు. యెస్ కమ్ ఆన్ సార్ ఒకటికే ఇట్లుంది. నేనంటే నిరూపించాలి సార్ అస్సలు. ఈసారి దుమ్ము లేపాల్సిందే హనుమూన్ పోతున్నా అని 5, 6 టాబ్లెట్లు పెట్టుకొని ప్రతిసారి 2, 3 వాడతారు. వీళ్ళకు మీరడిగిన క్వెషన్ ఆన్సర్ కరెక్ట్‌గా సరిపోతుంది. మీకేం చెప్పాను? వేసో డైలటేషన్. బ్లడ్ అనేది పూలింగ్ అయిపోతుంది. దీంతో జాగ్రత్త ఏమంటే వేసో డైలటేషన్‌లో బీపీ తగ్గుతుంది. ఒకటి తీసుకున్నావు అది కూడా నువ్వు అసలు తీసుకోకూడదు. డాక్టర్ గారిని సంప్రదించి సార్ ఏ డోసు వాడాలి? లేదా నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది ఇలా వెళ్తున్నాను. కొంచెం భయాందోళనలో ఉన్నా కాబట్టి ఏదైనా ఆ విధంగా సిల్డెనాఫిల్ వయాగ్రా వాడుకోవాలి తప్ప భలే ఉందని నువ్వు ఒకసారి రుచి చూసి బాగుందనో, లేదా సూపర్‌గా నేనేదో నిరూపించుకోవాలని వాడితే ఖచ్చితంగా బీపీ తగ్గి ఐసీయూలో ఉండడం గానీ, లేదు అంటే నేను మళ్ళీ చెప్తున్నా మీరేదో వయాగ్రా అంటే నేను భయపడిస్తున్నాను అనుకోవద్దండి. ఎప్పుడైతే ఎక్కువ టాబ్లెట్స్ వాడతారో లాంగ్ టర్మ్‌లో కార్డియాక్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఇది నేను చెప్పడం కాదు. చాలా రీసెర్చ్‌లో చూస్తే కొంతమంది చనిపోయినట్టు గూడా విన్నాం గదా సార్! వయాగ్రా ఎక్కువ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చో, యెస్. లేకపోతే ఏదో ఒక సమస్య వల్ల చనిపోవడం. డన్. నిజంగా అక్కడ వయాగ్రా వల్ల చచ్చిపోయుండరు వాళ్ళు. నిజంగా వయాగ్రా తీసుకోవడం వల్ల కాదు. ఆ వ్యక్తికి ఏదో కార్డియాక్ ప్రాబ్లమ్ ఒకటి ఉండి ఉంటుంది. దానికి వాళ్ళ అంతకుముందే. అంతకుముందే. వాళ్ళ కార్డియాలజీ డాక్టర్ గారు నైట్రైట్స్ టాబ్లెట్స్ అని ఉంటాయి. అంటే ఏదైతే బ్లాక్ ఉందో ఆ వెసల్‌ని ఓపెన్ చేయనీకి వాడే టాబ్లెట్స్ నైట్రేట్స్. పాపం ఆయనకు తెలీదు కదా! మనోడు వయాగ్రా వాడతాడని. చక్కగా ఆ ట్రీట్మెంట్‌కు అంటే కార్డియాక్ సంబంధించిన ట్రీట్మెంట్‌కు ఆ నైట్రేట్స్ రాసుంటాడు. మనోడు ఉత్సాహంతో గర్ల్ ఫ్రెండ్ దొరికిందనో, ఛాన్స్ వచ్చిందనో, యెస్ కమ్ ఆన్ వయాగ్రా బావుంటుంది కదా! అనేసి ఆల్రెడీ కార్డియాలజీ డాక్టర్ రాసిన టాబ్లెట్స్‌తో పాటు ఈ టాబ్లెట్ యేసుకొని ఇంటాడు. ఆల్రెడీ ఏం చేసిందది బ్లడ్ వెల్స్‌ని ఓపెన్ చేసింది. అంటే ఎక్కువున్న బీపీని తగ్గించి ఫ్లోని చక్కగా పెంచింది. నువ్వేసుకున్న దీనివల్ల ఏమవుతుంది ఇంకా పూలింగ్ అయిపోతుంది. అప్పుడు అది హార్ట్ అటాకా? లేదా అసలు ఫ్లోనే వెళ్ళక జరగడమా? బ్రెయిన్‌కి ఫ్లో తగ్గిపోయి జరగడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి తప్ప వయాగ్రా అనేది పర్సే ఎప్పుడు కార్డియాక్ అటాక్స్‌ని చెయ్యదు. నీకు ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉండి ఇంకొక రకమైన టాబ్లెట్‌తో పాటు ఇది యాడప్ అయిపోయే లోపల అంటే ఫస్ట్ విలన్‌కి సెకండ్ విలన్ యాడ్ అయితే మన హీరో ఇబ్బంది పడినట్టు హార్ట్ ఇబ్బంది పడుతుంది. తప్ప వయాగ్రా డైరెక్ట్ ఎప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేయదు. సార్ పెళ్ళికి ముందు అబ్బాయిలకు హెల్త్ చెకప్ లాంటివి ముఖ్యంగా సెక్సువల్‌గా గానీ, స్పమ్‌కి సంబంధించి గానీ, ఇలాంటివి ఎక్స్‌క్లూజివ్ చెకప్స్ లాంటివి ఉంటాయా సార్? సో, ఇప్పుడు మీరు మార్కెట్‌లో ఎక్కడైనా చూడండి, ఏ కార్పొరేట్ హాస్పిటల్‌ని చూడండి, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ చూడండి. హెల్త్ చెకప్స్, కార్డియాక్ హెల్త్ చెకప్స్, వుమెన్ హెల్త్ చెకప్స్ అట్లా అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు గూడా మరి మన సొసైటీ ఆ విధంగా మనల్ని తయారు చేసిందో తెలీదు. సెక్షువల్ హెల్త్ చెకప్ అని ఎవరు చెప్పరు. నిజంగా ఇది అవసరమా అంటే రొటీన్‌గా మీరు చేసుకుంటే హెల్త్ చెకప్ అవసరమవుతుందా? లేదు కదా! 45 ఇయర్స్ వచ్చిందని హెల్త్ గురించి ఆలోచిస్తూ మీరు హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉన్నారు. సో, దాంట్లో భాగంగా నేనేమంటా అంటే, సార్ నాకు ఎరెక్షన్స్ అన్నీ బాగున్నాయి. ఏ ఇష్యూ లేదు. ఏ చెకప్ అవసరం లేదు. సార్ ఎందుకో సార్ ఈ మధ్య అంటే ఇప్పటికే 30 ఇయర్సు. కెరీర్ ఇష్యూ పరంగా 32లో మ్యారేజ్ అనుకుంటున్నాను. ఎరెక్షన్స్ మార్నింగ్‌వి కొంచెం తగ్గుతూ ఉన్నాయి. ఏదో ఒక మంచి పార్న్ వీడియో చూస్తున్న ఎరెక్షన్ రావట్లేదు సార్ అనే అనుమానాలొస్తున్నాయి. పెళ్ళైతే ఓకేనా సార్ ఏమైనా ఇబ్బంది ఉందేమో నాకు అని అనుకునే వాళ్ళుంటే
వాళ్ళకు సెక్షువల్ హెల్త్ చెకప్ అని చాలా క్లాసికల్గా మేము స్టార్ట్ చేసాము. చిన్నపాటి హార్మోన్స్, చిన్నపాటి స్కాను, క్లినికల్గా మనం అనుకున్నట్టు ఏమైనా స్కిన్ టైట్ ఉండి ఇబ్బందులు ఉంటాయా, ఇలా సెక్షువల్ హెల్త్ చెకప్లో భాగంగా ఆ చిన్నపాటి టెస్టులు చేయించుకున్నాం అనుకోండి, సార్ దగ్గరికి వెళ్ళాము అన్నీ బాగున్నాయని తెలియని కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోతుంది. దాంతో నెక్స్ట్ మీరు పెళ్ళికి ధైర్యంగా ముందుకెళ్తారు, ఏ సెక్షువల్ ఇష్యూస్ ఉండవు. అయితే ఫర్టిలిటీ గురించి అయితే మాత్రము ఒక హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిది. అందులో కూడా ఎవరంటే, సార్ మా బ్రదరు ఆల్రెడీ పెళ్ళై 3 years అయింది, పిల్లలు పుట్టట్లేదని కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నారు సార్. మా పేరెంట్స్ కూడా మేము చాలా లేటుగా పుట్టామంట సార్, అప్పుడు కూడా మా నాన్నకు స్పర్మ్లో ప్రాబ్లం ఉందన్నారు సార్. సో అటువంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, తర్వాత జెనెటికల్గా వేరే ఇష్యూస్ ఇంకా ఈ సెక్స్ అని కాకుండా ఫర్టిలిటీకి సంబంధించిన పిల్లలు పుట్టడం లేట్ కావడము, లేదా లేట్ ఏజెస్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక స్పర్మ్ టెస్ట్ చిన్నదండి. ఇంకొక గ్రూప్ ఎవరంటే, సార్ మా పేరెంట్స్ చెప్పినారు సార్, నాకు యాక్చువల్గా పుట్టినప్పుడు ఒక టెస్టీసే ఉందంట, రెండోది ఎక్కడో పైన ఉంటే కింద పెట్టారంట, సో నాకేమన్నా కొంచెము ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయేమో అనేవాళ్ళు కానీ, లేదా సింగిల్ టెస్టీస్ ఉండి మదిలో కొంచెం అనుమానం, డౌట్స్, జస్ట్ డౌట్స్ వరకు ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఏమండి మీరు చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు అంటే ఇంతకుముందు కాలంలో పోలియో ఉన్నప్పుడు అయితే ఒక కాలేగా, ఇప్పుడంటే అది ఎరాడికేట్ అయిపోయింది. ఆ విధంగానే బై బర్తే కొందరికి ఒక ఐ ఉంటుంది, ఒక సైడ్ వినపడదు, అట్లా టెస్టిస్ కూడా వాళ్ళలో ఉన్న బర్త్ డిఫెక్ట్ వల్ల కొందరికి సింగిల్ టెస్టిస్ ఉంటుంది. కానీ గాడ్ నేచర్ ఎంత గ్రేట్ అంటే, ఒక చేయి లేకుంటే ఇంకో చేయితో అందరు ఇప్పుడు క్రికెట్ కూడా ఆడుతున్నారు కళ్ళేని వాళ్ళు కూడా. అట్లా అంధత్వం వెంధత్వం అనేది ఎప్పుడూ ప్రాబ్లం కాదు. ఉన్న ఒక టెస్టీస్తోనైనా సరే యూజువల్గా మనం భయపడాల్సిన అవసరమే లేదు. సెక్షువల్ ఇష్యూస్ రావు, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండవు. అయినా మీకు ఉండి చిన్న డౌట్ వచ్చింది అనుకోండి, చిన్నపాటి టెస్టులు చేస్తాము. ఆ టెస్ట్లలో ఏదన్నా ప్రాబ్లం బయటపడితే ట్రీట్ చేయడానికి చక్కటి ఆండ్రాలజీ డాక్టర్లు మనకు అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి ఆ విధంగా చూసుకొని ముందుకెళ్తే దట్ విల్ బి ఏ వెరీ గుడ్ థాట్ రిగార్డింగ్ ఎయిదర్ ది సెక్షువల్ హెల్త్ చెకప్ అనండి, లేదా ఫర్టిలిటీ హెల్త్ చెకప్ అనండి. తప్ప ఇంకా పెళ్ళి అవుతుంది ఓసారి చేసుకొని పోతే మంచిదిలే అనే ధోరణి వద్దు. మనకి ఈ విధంగా హిస్టరీ ఉంది, డౌట్స్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ తగ్గినట్టుంది, అప్పుడు ప్రయత్నం చేద్దాం, అంతే తప్ప రొటీన్గా అయితే వద్దండి. సో ఫైనల్గా ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రోల్ మగవారి రెగ్యులర్ లైఫ్లో కూడా ఉందని అంటారా? మనుగడ కొనసాగాలి అంటే ఖచ్చితంగా ప్రత్యుత్పత్తి, రీప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలియదు ఏముంది, ఎన్ని యాప్స్ సెక్స్ మీద నడుస్తూ ఉన్నాయి, ఎన్ని డేటింగ్ యాప్స్ లేవు, ఎన్ని లేవు, మీరే చూడండి. సో దాంట్లో భాగంగా యాజ్ ఏ ఆండ్రాలజిస్ట్గా అబ్బాయిల సెక్స్ సమస్యలనండి, లేదా ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యలనండి, వీటన్నిటికీ కూడా ఒక ఖచ్చితత్వమైన ట్రీట్మెంట్ వైజ్ కానీ, లేదా ఒక చక్కటి మార్గం మనం చూపించాలి అనుకుంటే అబ్బాయిలకు వాళ్ళ లైఫ్లో ఈ ఆండ్రాలజిస్ట్ రోల్ అనేది తప్పగా ఉంటుంది. అట్లని ప్రతి ఒక్కరిని మీరు వెళ్ళి ఆండ్రాలజిస్ట్ని కలవమని ఎప్పుడూ చెప్పను. అందరికి కామన్గా వచ్చే సమస్య టెస్టిస్ ఏదో చిన్నగా అయినాయనో, లేదా నా పెనిస్ చిన్నగా ఉండి రేపు పొద్దున ఫ్యూచర్లో నాకు లెంత్ ఇష్యూస్ ఉండి పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ చేస్తాను, రిపీటెడ్గా బయటనో ఇంకో చోట కలవడం వల్ల ప్రైవసీ పార్ట్స్లో అల్సర్స్, లీషన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చో ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఏ డాక్టర్ని కలిస్తే బాగుంటుంది అని మగవాళ్ళు అనుకుంటే వారికి చక్కటి ట్రీట్మెంట్తో పాటు మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించే ఒక ఆండ్రాలజిస్ట్ అనే వ్యక్తి రోల్ అయితే తప్పక ఉంటుందండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.